అందరికీ హాయ్. ఈరోజు కథ పేరు ఒక కొత్త ప్రపంచం. కంటత వాక్యములు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి తీసుకోబడింది. అది ఇలా చెబుతుంది: ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. ఈరోజు సందేశం ఏమిటంటే, ఆయన సృష్టించిన ప్రతి దానిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చాలా చీకటి ప్రదేశాల్లో ఉన్నారా? ఎక్కడా వెలుతరలేదో? దేవుడు మన ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించినప్పుడు అది అలాగే ఉండేది. దేవుడు చీకటిగా నీటితో నిండిన ఆ స్థలాన్ని చూశారు. భూమి పట్ల ఆయన ప్రణాళికలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడు దేవుడు వెలుగు కలుగుగాక అని అన్నాడు. అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరుచేశాడు. ఆయన వెలుగును పగలనియు చీకటిని రాత్రి అనియూ పలిచెను. ఇది సృష్టి యొక్క మొదటి రోజు. దేవుడు చుట్టూ చూశాడు. నీరు సమస్త ప్రదేశాలను కప్పివేసింది. ఆయన మాట చెప్పగా నీళ్లు చీలిపోయి ఆకాశమును ఏర్పరచెను. ఇది సృష్టి యొక్క 2వ రోజు. దేవుడు జలమయమైన ప్రపంచాన్ని చూశారు. ఆయన ఆకాశం కింద ఉన్న నీటిని వేరుచేసి ఆరిన నేల కనిపించాలి అన్నాడు. ఆయన మాట్లాడుతుండగా అది జరిగింది. దేవుడు జలములకు సముద్రములనియూ ఆరిన నేలకు భూమి అనియూ పేరు పెట్టెను. దేవుడు భూమిని సముద్రాలను చూచాడు. అవి మంచివని ఆయన చూశాడు. అప్పుడు దేవుడు భూమి మొక్కలను, విత్తనమును ఉత్పత్తి చేసే మొక్కలను, భూమిపై వాటి జాతుల ప్రకారం విత్తనములు గల ఫలాలను ఇచ్చే వృక్షాలను ములపించుగాక అని అన్నాడు. మరియు అది అలాగే జరిగింది. దేవుడు ముక్కలను, చెట్లను చూసి అది మంచిదని చూశాడు. ఇది సృష్టి యొక్క 3వ రోజు. దేవుడు ఆకాశం వైపు చూశాడు. పగలు రాత్రిని వేరు చేయడానికి ఆకాశంలో వెలుగులు ఉండుగాక అని ఆయన అన్నాడు. అది భూమిని మెలిగించి ఋతువులను, దినాలను, సంవత్సరాలను గుర్తిస్తారు. దేవుడు 2 గొప్ప జ్యోతులను చేశాడు. పగటిపూట ప్రకాశించే ప్రకాశవంతమైన కాంతి సూర్యుడు, రాత్రిపూట ప్రకాశించే కాంతిలో చంద్రుడు బలహీనుడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. అతను సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చూసి అవి మంచివని చూశాడు. ఇది సృష్టి యొక్క 4వ రోజు. దేవుడు సముద్రాలు, నదిను జీవులతో నిండి ఉండుగాక అనెను. పక్షులను వాటి పాతలతో గాలిని నింపనివ్వండి. దేవుడు నీటిలో నివసించే అన్ని జీవులను చూశాడు. అతను పక్షులను చూచేను. అది బాగుంది అని అనెను. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రములను, నదులను, ఆకాశమును నింపుడి అని చెప్పెను. ఇది సృష్టి యొక్క 5వ రోజు. దేవుడు భూమి జీవముగల జంతువులను, పశువులను, నేలమీద ప్రాకు జంతువులను, అడవి జంతువులను పుట్టించుగాక అని అన్నాడు. దేవుడు మాతని చూసి అదుమించిదిని చూచెను. అప్పుడు దేవుడు మన స్వరూపంలో మనుషులను చేద్దాం అని అన్నారు. వారు సముద్రపు చేపలను, పక్షులను, పశువులను, నేలపై ప్రాకు జంతువులను, అన్ని జీవులను పరిపాలిస్తారు. దేవుడు పురుషుడని, స్త్రీని సృష్టించాడు. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొందురి అని అన్నాడు. భూమిని నింపి దానిని పరిపాలించండి. విత్తనాను విట్టే మొక్కలన్నీ, చెట్ల ఫలాలు మీకు ఆహారంగా ఇస్తున్నాను. ప్రతి జీవిని, ప్రతి పచ్చిని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను. దేవుడు తాను చేసిన ప్రతిదానిని చూశాడు, మరియు అది చాలా మంచిదిగా ఉండేను. ఇది సృష్టి యొక్క 6వ రోజు. దేవుడు 6 రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన దానిని అందంగా తయారు చేయడం పూర్తి చేసిన తర్వాత దానిని సంరక్షించడానికి ఆదాము హవ్వలకు ఇచ్చాడు. కాబట్టి నేటికి మనకు అద్భుతమైన బహుమతులు ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రకృతిలోని అద్భుతమైన వస్తువులు మనం చూస్తున్నప్పుడు అవి దేవుడు మనను ఎంత ప్రేమిస్తున్నాడో చెబుతున్నాయని మనం గుర్తించాలి. ఈ పాడ్కాస్ట్ను గ్రేస్లింక్.net కోసం వినితా బడ్డీ చదువుతున్నారు. ఫాల్మో ఫౌలర్ రూపొందించారు మరియు నిర్మించారు. స్టూడియో ఎల్పి సోనో ఫెయిత్తో నిర్మించిన పోస్ట్
క్లేటన్ కిన్ని యానిమేషన్ ద్వారా థీమ్ మ్యూజిక్ మరియు డియోగో గుడోయ్ ద్వారా ఆర్ట్ వర్క్. ఆడియో ఇంజనీర్ కారెల్ హోల్నస్. మరిన్ని వివరాల కోసం దయచేసి గ్రేస్ లింక్ని సందర్శించండి.